సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షమించేవాడు కన్నా క్షమించే గొప్ప ఇచ్చే వంశేవాడు అన్నాడు. సార్ అమ్మ రాజశేఖర్ గారు మీరు ఏం చెప్పారు సార్? క్షమించేవాడి కంటే క్షమించేవాడు అడిగేవాడు గొప్పవాడు అన్నా. నన్ను క్షమించు. ఏం చెప్పా? క్షమించేవాడి కంటే క్షమించగలి అడిగేవాడే గొప్పవాడు. ఆయన ఎంత పద్ధతిగా చెప్పాడంటే ప్రతివాడు సలహాలు ఇస్తాడు కానీ పాటించేవాడు గొప్పవాడు. రాజ్యాన్ని పాలించే రాజు కంటే ఆ రాజ్యాన్ని రక్షించే సైనికుడు గొప్ప. సమయం లేదు మిత్రమా, కూర్చో. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా రణమా. ఎన్నో తప్పులు అందరం చేశాం కానీ చేసిన తప్పును సరిదిద్దుకునేవాడు గొప్పవాడు. ఇవాళ పొద్దున్నే 6 న్యూస్ చూస్తున్నట్టుంది నాకైతే. స్నేహితుని పొందడం కంటే స్నేహాన్ని గెలిపించేవాడే గొప్ప. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ బాయ్, భలే ఉంది. అర్థం అవడం టైం పట్టేలా ఉంది కానీ బాగుంది. సాగరాన్ని ఈదడం గొప్ప కాదు, నలుగురిని ఒడ్డుకు చేర్చడమే గొప్ప. అంటే నలుగురితో కలిసి బ్రతకాలని అర్థం, అదే జీవితం. వెరీ గుడ్. నువ్వు ఈత కొట్టడం కాదు, పక్కోటి కూడా లాక్కని వెళ్ళాలని అంటున్నారు. మీలో ఇంత జ్ఞానం ఉందన్న విషయం నాకు ఈ రోజే తెలిసింది. వెల్ డన్, వెల్ సెడ్. ఈ మాత్రం తెలివితేటలుంటే బతికేయచ్చు అసలు నిజంగానే. అంతే తెలివితేటలున్నాయి మా సుబ్బారావు కూడా. సో మా సుబ్బారావుకి పెళ్ళైంది కదా అని చెప్పి వైఫ్ ని తీసుకుని వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళాడు, భోజనం చేయడానికి వెళ్ళాడు. బేరన్ పిలిచాడు, ఆర్డర్ ఇచ్చాడు, తను తినేశాడు, వాళ్ళ ఆవిడ బిల్లు కట్టేసి. దాని తర్వాత మళ్ళీ బేరన్ పిలిచారు, వాళ్ళ ఆవిడ ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళ ఆయన అంటే సుబ్బారావు బిల్లు కట్టేసి. బేరన్ గడికి వీళ్ళే పిచ్చోళ్ళు ఉన్నారా, ఇద్దరు కలిసి ఒకేసారి తినొచ్చు కదా, ఒకేసారి బిల్లు కట్టాలి, సింగిల్ బిల్ ఏందని వెళ్ళి అడిగాడు. సార్ మీకు ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంత ప్రేమ సార్ మీకు, చాలా చక్కగా మీరు తిన్నాక గానీ ఆవిడ తినలేదు, ఆవిడ తిన్నాక గానీ మీరు బిల్లు కట్టలేదు, ఎందుకు ఇలా? ప్రేమ ఏం లేదు భయ్యా, పళ్ళ సెట్ ఒకటే ఉంది, నేను తినేసాక నా పళ్ళ సెట్ కాదు. అది టాబ్లెట్ ఏంట్రై. ఇలా వస్తువులు, మీ వస్తువులు పక్క వాళ్ళతో వెరైటీగా షేర్ చేసుకున్న వస్తువులు ఏంటి? హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఫైన్, వాట్ అబౌట్ యూ? ఫైన్, 10 రూపీస్. నేను నా బాయ్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళినప్పుడు ఒకటి కూల్ డ్రింక్ ఇద్దరం షేర్ చేసుకున్నప్పుడు. పాపం బాగా పిచ్చినారోడు అనుకుంటా మీ బాయ్ ఫ్రెండ్. గురుగారు, నేను నా ఫ్రెండ్ షాప్ పార్టీకి వెళ్ళినాం. షాప్ లో పార్టీకి వెళ్ళా, షాపింగ్ వెళ్ళా? పార్టీకి వెళ్ళినాం. పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూమ్స్ లేవు, అక్కడ బాటిల్ ఒకటే ఉంటే 2 షేర్ చేసుకుంటాం మేము. ఒకటే బాటిల్ 2 ఇద్దరు సేవ్ చేసుకున్నాం. అదే ఇప్పుడు మాక్సిమం 1 లీటర్ బాటిల్ ఉంది, పెద్ద 2 లీటర్ బాటిల్ అది. సారీ బాయ్, నాకు తెలియదు కదా, సారీ. తీసుకొచ్చారా? అక్కడనే పంపించేసినాం. నాన్న రాజశేఖర్ ఊడిపోద్ది అన్నిసార్లు తిప్పగలరు. నిజమాలన్నా కూర్చున్నప్పుడు మేడం వచ్చిందన్న, మేడం వచ్చేయమన్నదంటే బా సూపర్, భలే వచ్చింది. రాలేదా? తర్వాత ఏమైంది? నా పేరు రజనీకాంత్ అన్న. హలో రజనీ అని పిలిచింది. ఎవరు? మేడము. ఏమని పిలిచింది? అబ్బా రజనీ అని పిలిచింది. బా సూపర్. ఓకే, నా పక్కన కూడా అమ్మాయి రజనీ, ఆమె పేరు రజనీ, నా పేరు రజనీకాంత్. ఎవరు? నా పక్కన అమ్మాయి. ఈవిడెవరు? ఈమె రజనీ, నేను రజనీకాంత్. ఎవరు పిలిచారు మరి? పిలిచారన్నా మేడం, ఎగ్జామ్ హాల్ ఇన్సులేటర్. ఓకే ఓకే. ఈమె అడిగింది అబ్బా రజనీ అని పిలిచింది. నేను లేచినా ఈమె లేచింది అన్న. ఎవరు సైడ్ వేసుకోవాలి చెప్పి ఇద్దరు ఇట్లా. ఇప్పుడు రజనీ అబ్బా రజనీకాంత అంటే నువ్వు లేచి నుంచినప్పుడు టీచర్ అని అలా అనుంటే అబ్బా ఈమె రజనీకాంత, ఈమె రజనీకాంత. మీరెవ్వరూ కాదు. అబ్బా రజనీ అంటే రజనీ వాళ్ళ ఫాదర్ అబ్బా. మరి నువ్వు రజనీ వాళ్ళ బ్రదర్ రజనీకాంత్. తిలకన్నయ్యకి నమస్కారం. హాయ్ అన్య. హాయ్ అన్య. హాయ్ అన్నేనా? నిన్ను కాదురా, నన్నంది. కూర్చో. వదినే నమస్తే.
వింటర్ సీజన్ లో నేను నా ఫ్రెండ్ దుప్పటి షేర్ చేసుకుంటాం. క్రికెట్ టోర్నమెంట్ ఆడినప్పుడు ఒకటే గాడి ఇద్దరం షేర్ చేసుకున్నాం. ప్లాస్టిక్ వాడకూడదు కానీ కవర్ అయితే వాడచ్చు. మా ఇంట్లో దయ్యం ఉందన్న, అయితే నన్ను చిత్కబాదింది. అయితే మా పక్కింటి ఫ్రెండ్ పిలిచి, అరే మమ్మీ బిర్యానీ పెడుతుందిరా, పోయి తినరా పోరా అని తన్నులు పంచుకున్నాను. మాస్టర్ మీ పేరు? పవన్. వెరీ గుడ్. ఏం చదువుతున్నా? ఏ క్లాస్? ఇంజనీరింగ్. ఏ బ్రాంచ్? మెకానికా. ఓకే ఓకే. మెకానిక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. 2 సబ్జెక్టుల పేర్లు చెప్పు. బీటెక్ ఫుల్ ఫామ్ చెప్పు. 8th క్లాస్, 7th, 6th, 9th క్లాస్. ఇదేనా కరెక్టా? ఏం కాదురా చెప్పు, ఏం కాదు. 9th క్లాస్. మా 9th క్లాస్ తమ్ముడికి గట్టిగా చెప్పండి. కమాన్. సో అంటే నీకు ఈ షోకి రావాలని ఎందుకు అనిపించింది? నువ్వు అంటే ఇష్టం అన్నాను. ఇష్టం. సో పని చేద్దాం మనం. ఎలాగో నువ్వు వచ్చావు కాబట్టి, వీళ్ళందరికంటే పెద్దోడి కాబట్టి, సో ఓ మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేద్దాం. సూపర్ డార్లింగ్. గట్టిగా చెప్పండి. కమాన్. వాళ్ళందరూ ఫ్లయింగ్ కిస్. థ్యాంక్ యూ. కూర్చోమా. మా ఇంటి పక్కన ట్విన్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ఇద్దరు ఏ వస్తువునైనా కలిసి షేర్ చేసుకుంటారు. నాకు డౌట్, గర్ల్ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకుంటారు ఏమన్నా? దాంట్లో అర్థం కాదే ఉంది. హాయ్ ప్రదీప్. హాయ్ ప్రదీప్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ వైఫ్ ని ఎలాగైనా కన్విన్స్ చేసి మేమిద్దరం నిన్ను షేర్ చేసుకుంటాం. అయ్యకి లేక గూట్లో ఉన్న లడ్డూ తింటుంటే కొడుకు వచ్చి మడతకాజా అడిగాడంట. అసలే పెళ్లికి టికానా లేదంటే. నా మొబైల్ మా ఫ్రెండ్ యూజ్ చేస్తాడు, అలాగే వాడి మొబైల్ నేను యూజ్ చేస్తాను. సర్లే కదా అని చెప్పేసి అప్పుడప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో నేను, నా గర్ల్ ఫ్రెండ్ తో వాడు చాట్ చేస్తామన్నా. ఏరేదే అనుకోమాకన్నా. సంక్రాంతి సినిమాలో ఫ్యామిలీ అన్నమాట. అక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళకి మైక్ ఇవ్వండి పైన. అయ్యా చూసిండే ఇడు అంట. హాయ్. హాయ్. మీ పేరు? హరీష. ఏ స్కూల్? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? మమ్మీ. నా ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తను బయటికి వెళ్ళినప్పుడు నా లిప్స్టిక్ షేర్ చేసుకుంది. అప్పుడు వచ్చింది నాతోనే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడేం చేస్తాం? హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఐఎమ్ స్టైలిస్ట్ ఇన్ జావేద్ హబీబ్. ఓ అవునా? యా. నేను అనవసరంగా అతన్ని అడిగాను, నువ్వు పాడాలి పాట. నేనా? నీతోనే డాన్స్ టు నైట్, నీతోనే డాన్స్ లైఫ్, నీతోనే బాడీ పుల్లాడా, నీతోనే డాన్స్ టు నైట్, నీతోనే డాన్స్ లైఫ్, నీతోనే బాడీ పుల్లాడా. డాన్స్ వచ్చా మీకు? యా బ్రదర్. కమ్ లెట్స్ డు ఇట్. కమ్ ఆన్.
మర్చిపోలే మీరు? ఓ ఇందాక చెప్దాం అనుకుంది, ఏం చెప్పలేదు కదా మీరు. చాలా బాగా డాన్స్ చేశారు, వండర్ఫుల్. కానీ కింద ఏదో పడిపోయినట్టు ఎత్తుక్కున్నారు చాలాసేపు. చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ పగల కొట్టేసింది. సో నేను నా ఫ్రెండ్ గారి దగ్గర ఉన్న డబ్బా ఫోన్ తీసుకొని షేర్ చేసుకున్నా. ఫోన్ మాట్లాడితే సిమ్ తీసి ఆగిన, మళ్ళీ ఆయన మాట్లాడుకో, నువ్వు సిమ్ తీసి వేసుకోవడానికి. మీది డబ్బా ప్రేమ. వెరీ గుడ్, సూపర్. నా పేరు సౌందర్య. మా ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మా ఫ్రెండ్ ని పిలిచి బెడ్ షేర్ చేసుకుంటాను. నాకు తెలియకుండా నా లవర్ నా ఫ్రెండ్ లైన్ వేసాను, వాడికి తెలియకుండా నేను వాడి లవర్ కి లైన్ వేసాను. షేర్ వేరు, ఎక్స్చేంజ్ వేరు. షేర్ చేసుకున్నాం అన్న తెలియకుండా. అంటే అమ్మాయికి నేను ప్రపోజ్ చేసా ఫస్ట్ వెళ్ళి, నా ఫ్రెండ్ వచ్చి నా లవర్ కి ప్రపోజ్ చేసినట్టు తెలియదు అన్న అసలు. అట్లా తర్వాత తెలుసుకొని ఇదే కొట్లాడుకున్నాం అన్న. ఇప్పుడు అమీర్పేట నుంచి ఒక 10 రూపీస్ ఉంటే సర్వీస్ ఆటో భయ ఏసీ ఎర్రగడ్డలో దింపుతారు, తగ్గిపోతాయి, పెద్ద ప్రాబ్లం కాదు అది. థ్యాంక్ యూ అన్న. ఈయన కూడా తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు పిల్లగా నేను తీసుకెళ్ళి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం క్లాస్ లో ఒక బుక్ షేర్ చేసుకుంటాం, చదువుకోవడానికి కాదు, రాకెట్ లేయడానికి. ఆహా, వేస్తున్నారా ఈ మధ్యన? మొన్న అంత ఖాళీగా ఉన్నారా స్టూడెంట్లు? రాకెట్లు వేసి అంత ఖాళీగా ఉన్నారా? మా ఫ్రెండ్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ అయిపోయాయి, నేనేమో ఫుల్ బకెట్ వాటర్ ఉంటే ఆ బకెట్ అతనికి ఇచ్చి ఆ బకెట్ నేను వాడుకున్నాను. ఒకటి ఆపదలో నువ్వు ఆదుకున్నావంటే అది మామూలు సహాయం కాదు, తెలుసా నీకు? మీది అంతా బకెట్ ప్రేమ. నువ్వు స్పోర్ట్స్ ఆడతావా? కబడ్డీయా? గోకు. అందుకే అతనికి అర్థం కాలేదు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. ఆయన కబడ్డీలో కూడా ఉండదు కదా, అది కబడ్డీలో ఇదేముండవు కదా అనుకుంటున్నాడు ఆయన. ఇంకా నేను మా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ కి వెళ్ళి తిన్నాక లాస్ట్ ఒక కిల్లి ఉండే, ఆ కిల్లి ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఎలా అంటే నేను తమిళనాడు నుంచి. ఏమన్నా లాస్ట్ లో ఏమన్నావు? నేను తమిళనాడు ఆయన ఉంచి. మీరు అంత క్లోజా? చాలా క్లోజ్. ఓ ఫ్రెండ్ అంటే అమ్మాయా? ఓకే ఓకే, సారీ. హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రవీణ్. ఏమై కోపంగును? మా వాళ్ళ కోసం పాట పాడు. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా దోస్త్ వాస్తవంగా దోస్త్ తూ హీ మేరే జాన్. అంటే నీకు అంతకంటే లేటెస్ట్ సాంగ్ ఏం దొరకలేదా? నేను ఏదైనా మంచి రొమాంటిక్ సాంగ్ పాడతాను. పాప ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒక్క మంచి పాట పాడు వాళ్ళ కోసం. వాలుకల పిల్ల పిల్ల నీ కోసం వెయిటింగ్. అంతే. ఏమన్నా ఫీల్ తో స్టార్ట్ వాలుకల పిల్ల పిల్ల ఏమన్నా వాడతాడేమో అనుకున్నాను నేను. ఏం చెప్దాం అనుకున్నావు? నేను ఎఫ్బిలో మా దోస్తులతోటి పోస్టులు షేర్ చేసుకుంటా భయ్యా. అన్నిటికంటే హైయెస్ట్ షేర్ అయ్యేది అదే. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. మా ఊర్లో పొద్దున్నేసి బయటకు వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఒకే షేమో షేర్ చేసుకుంటాం. అరే మీరు ఈ ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ రా. హర్ ఏక్ దోస్త్ జరూరీ హోతా హై. నేను ఫస్ట్ టైం నూడిల్స్ తింటున్నప్పుడు నాకు భయం వేసింది, అందుకే మొత్తం తినలేక సగం నా ఫ్రెండ్ ప్లేట్ లో వేసేస్తాను. సూపర్, వండర్ఫుల్. అందరం బయట పార్టీ చేసుకున్నప్పుడు ఇద్దరికి అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది, ఒకే వాటర్ బాటిల్ ఇద్దరు షేర్ చేసుకున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా? బంటి అండ్ చంటి. హాయ్ అన్నయ్య. హాయ్. మా ఫ్రెండ్ లంచ్ బాక్స్ తెచ్చుకున్నప్పుడు ఇద్దరం ఒకే బాక్స్ షేర్ చేసుకున్నాం. ఓ, అందుకే పక్కగా ఉండిపోయావు నువ్వు. వెల్ డన్, సూపర్. మీ వంతు ప్రయత్నం మీరు చేశారు, బాగా తేడాగా వచ్చాయి ఆన్సర్లు. చెంబు దగ్గర నుంచి మొదలుపెట్టి